ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णप्रदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्य आचार्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। మనం ఒకటో అధ్యాయం సారీ ప్రథమ స్కందం మూడో అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారములకు మూలము అన్న దాంట్లో మనం 34వ శ్లోకం చదివి మనం చర్చించబోతున్నాం. 30 నుంచి 39 వరకు మనం బద్ధస్థితి నుంచి భౌతిక జగత్తు యొక్క బద్ధస్థితి నుంచి ఆత్మ సాక్షాత్కార స్థాయికి ఎలా ఎదుగుతాం, ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం అన్నది చర్చ జరుగుతుంది. అందులో మనం భగవంతుని ఇంతకుముందు 33 శ్లోకాల్లో భగవంతుని ఎప్పుడు మనం ప్రశ్నించగలం అనే విషయాన్ని మనం
చర్చించాం. ఎప్పుడైతే మనం మన ఆత్మకి సూక్ష్మ స్థూల శరీరానికి ఎటువంటి సంబంధం లేదు అన్న దాన్ని మనం ఎంత ఎక్కువగా అనుభూతిపూర్వకంగా మనం అభ్యాసం చేస్తామో అంత తొందరగా మనం భగవంతుని చూడగలుగుతాం అని మనం నేర్చుకుంటాం. అయితే ఆ దానికి సంబంధం లేదు అన్న భావనకి ఎలాగొస్తాం? మాకు ఈ ఆత్మకి సూక్ష్మ స్థూల శరీరాలతో సంబంధం లేదన్న స్థాయికి ఎలాగొస్తామంటే నెక్స్ట్ ఈ 34వ శ్లోకంలో చెప్తున్నారు. యద్దేశో పరతా దేవి మాయా వైసారథీపతి సంపన్న ఏతేతి విదుర్మహి సంపన్న ఏవైతి విదుర్మహి నిస్వే మహీయతే. భగవాన్ కరుణచే మాయాశక్తి ప్రభావం సమయించి జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనచో శీఘ్రమే ఆత్మానుభూతితో వికాసం ఉంది తన నిజ వైభవం తిరుగును. అనగా భగవాను కరుణచే మాయాశక్తి ప్రభావము సమయించి జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనచో శీఘ్రమే ఆత్మానుభూతితో వికాసం నుండి తన నిజ వైభవం నందు స్థితిను. అది ఆత్మ సాక్షాత్కారాన్ని అంటే ఇప్పుడు మనం నాకు ఆత్మకి సూక్ష్మ స్థూల శరీరానికి సంబంధం లేని స్థాయికి ఎలాగొస్తాం? భగవంతుని కరుణ వచ్చే అంటే అర్థం ఏంటి? భగవంతుని కరుణ లేకుండా మనం ఆ స్థాయికి రాలేమనే విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. అయితే ఆ ప్రార్థనలో ఏం జరుగుతుందంటే ఒకటో ఏం జరుగుతుంది? మాయాశక్తి ప్రభావం సైనించును. ఎప్పుడైతే మనం భగవంతుని వేడుకుంటుంటామో భగవంతుడు నాకు ఆ జ్ఞానం ఇవ్వు, నాకు ఆ శక్తిని ఇవ్వు అని భగవంతుడు కరుణించినప్పుడు భగవంతుడు కరుణ వల్ల భగవంతుడు యొక్క మాయాశక్తి మన మీద ప్రభావం చూపించి మానేస్తారు. అప్పుడు మాయాశక్తి యొక్క ప్రభావం సమయించడం తగ్గిస్తారు, తగ్గుతుంది. అప్పుడు దానితో పాటు ఏం చేయాలి? జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు అవ్వాలి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, నిన్న కూడా. ఇటువంటి దానికి మనం ఈ స్థాయికి రావాలంటే ఏం చేయాలి? మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు అవుతాం. ఒక పక్క ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది, రెండో పక్క మాయా ప్రభావం తగ్గుతుంటే ఆటోమేటిక్గా మనం మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకోగలుగుతాం. మన నిజస్థితిలో మనం స్థితిలోనే ఉంటాం. ఇది ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, ఈ బాహ్యశక్తి బాహ్య మాయాశక్తిని అంతరంగ శక్తిగా ఏ విధంగా మార్చుకోవచ్చు దాన్ని. తన సంకల్ప మాత్రమొచ్చే అతడు బాహ్యశక్తిని అంతరంగ శక్తిగా మార్చుకోగలడు. ఎప్పుడైతే జీవుడు సంకల్పం చేస్తే ఆ సంకల్ప శక్తితో ఆయన మాయాశక్తి యొక్క లేదా బాహ్యశక్తి యొక్క ప్రభావాన్ని అంతరంగం చేసుకోగలుగుతాడు. అది మనం అంటే మన సంకల్పం మనలో ఉండాలి. నేను ఇలా మారాలి అని సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్ప ప్రభావం చేత మనం భగవంతుడు మన యొక్క ఈ బాహ్యశక్తిని అంతరంగ శక్తిగా మనం మార్చుకోవచ్చు. ఎలాగా అది సాధ్యమైన అలా మార్చేయగలమా మనం? అది కూడా భగవంతుడి శక్తి, ఇది కూడా భగవంతుడి శక్తి. మరి ఒక శక్తికి మనకి యాక్సెస్ లేనప్పుడు అంతరంగ శక్తికి మనకి యాక్సెస్ లేదు, అది మన ఆధీనంలో ఉండదు. మరి అటువంటిప్పుడు ఈ బహిరంగ శక్తి మాత్రం మన ఆధీనంలో వస్తుంది అని చెప్పాలి.
మరి బహిరంగ శక్తిని మనం మన ఆధీనంలో ప్రకృతి భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. మధ్య దక్షిణ ప్రకృతి అని చెప్పి భగవంతుడు గీతలో చెప్పాడు. మరి భగవంతుడు భగవంతుడి ఆధ్వర్యంలో పనిచేసే ఆ మాయ నేను చెప్పినట్టు మాత్రం బాహ్య శక్తి అంతరంగ శక్తి ఏ విధంగా మారిపోద్ది, అది అయ్యే పైన అని మనకు డౌట్ రావచ్చు. దానికి ప్రభుపాద గారు ఒకటి ఉదాహరణ ఇట్లా చెప్తున్నారు, ఉపమానం ఒకటి ఇస్తున్నారు. ఏంటంటే ఉదాహరణకి విద్యుత్ శక్తిని సమర్థవంతముగా వినియోగించగలిగిన వాడు దాన్ని వేడిని కలిగించుటకును చల్లదనం కలిగించుటకును అతి నేర్పుగా ఉపయోగించగలడు. విద్యుత్ శక్తిని ఏ విధంగా ఉపయోగించగలరు తెలుసుకున్నవాడు అదే విద్యుత్ శక్తితోటి ఆయన హీటర్ని పనిచేస్తాడు, ఫ్రిడ్జ్ని పనిచేస్తాడు, అది హీటర్ని పనిచేస్తాడు, ఏసీని పనిచేస్తాడు, వేడిగాలి వచ్చేటట్టు చేస్తాడు, చల్లగాలి వచ్చేటట్టు చేస్తాడు, వంట చేయడానికి ఉపయోగిస్తాడు, అదే ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉంచడానికి ఐస్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాడు. రెండింటిలో ఉపయోగించేది ఒకటే విద్యుత్ శక్తి. అదే విధంగా మన సంకల్ప బలంతో మనం కూడా ఈ భగవంతుడి యొక్క శక్తిని అంతరంగ శక్తి బహిరంగ శక్తిని అంతరంగ శక్తిగా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఇక్కడ చెప్తారు, వైశారథి అన్న పదానికి వైశారథి అంటే ప్రభుపాద జ్ఞానపూర్ణం అని చెప్తాడు. కానీ ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఏమంటున్నారంటే వైశారథి అన్నది భగవంతుడి పేరు. వైశారథి అంటే ఎక్స్పర్ట్, అంటే వెరీ నైపుణ్యం కలిగిన వాడు. దేంట్లో ఆయన భక్తులకి ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకోవడంలో చాలా నిష్ణాతులైన వాడు అని అర్థం చేస్తారు. అంచేత భగవంతుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బద్ధజీవులందరినీ భగవద్ధాం తీసుకెళ్తూ అనుకుంటున్నాడు కాబట్టి, అదే ఆయన లక్ష్యం కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మనకి ఏది మంచిదైతే అదే ఇస్తూ ఉంటాడు. మనం వేరేది కోరుకుంటున్నా సరే. అది తెలుసుకోవాలని బద్ధజీవుడు బాధపడుతూ ఉంటాడు. అరే నేను ఇలాగనుకున్నాను, అలాగైపోయింది, ఇలాగైపోయింది. కానీ భగవంతుడు మనకి ఇస్తుంది దేనికోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మనల్ని ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి మనకి కావాల్సిన శుద్ధీకరణ ఏదైనా జరగడం కోసం అది ఆయన అందరికి ఇస్తాడు. కానీ జీవుడు దాన్ని వాంఛించడు కాబట్టి, వాంఛించింది మనకు వచ్చింది కాబట్టి మనం దాన్ని ఏదో సమస్యగా మనం పరిగణిస్తుంటాం. కానీ భగవంతుడు దాన్ని మన మంచి కోసం ఇచ్చిన విషయం మనం గుర్తించాలి. అలాగే ఇప్పుడు మనకి మాయాశక్తి అంటే చాలా మందికి ఒక అపనమ్మకం ఉంటుంది, ఒక దుష్ట అభిప్రాయం ఉంటుంది. అమ్మో మాయ, అమ్మో. కానీ యాక్చువల్గా నిజానికి అది మనల్ని భగవంతుడి దగ్గర చేయాలన్నదే దాని తపన. మనకి అది భగవంతుడికి దగ్గర చేయాలంటే, అందుకని అది మనల్ని పరీక్షించి చూడండి. మనం ఎన్ని పరీక్షలు ఎప్పుడైనా చూసుకుంటే మన పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఎంసెట్ కోచింగ్ కానీ ఐఐటి కోచింగ్ కానీ తీసుకెళ్తే వాళ్ళని రోజు టెస్ట్ పెడతారు, టెస్ట్ పెట్టి
ఎన్ని టెస్టులు పెడతారంటే దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఏడిపించి వాళ్ళు విసిగించి వాళ్ళు చదువు మానేసే చేయడం కాదు. వాళ్ళు ఎన్ని టెస్టులు ఎదుర్కొంటే అంత వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుతూ ఉంటారు, అంత తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. వాడి ఉద్దేశం అది. మామూలుగా మనం ఇంట్లో చదివించుకుంటే ఎప్పుడో స్కూల్లో టెస్ట్ పెడితే పెట్టడం అంతే తప్ప కూడదు. కానీ కోచింగ్ వెళ్తే రోజు టెస్టే, రోజు టెస్టే, రోజు పరీక్ష పెడతాం. ఆ పరీక్ష వల్ల మనం ఏమవుతుంటాం? మన స్థాయి పెట్టి ఇంకా భగవంతు దగ్గర. అలాగే మాయాదేవి కూడా పరీక్ష పెడుతూనే ఉంటుంది, పరీక్షిస్తూనే ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఆ పరీక్షల ద్వారా మనం భగవంతుడి దగ్గర అవ్వాలి. కానీ మనం పరీక్ష తీసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి మనకి అది నచ్చదు. చూడండి, ఒక స్టూడెంట్కి సీటు కొట్టాలని ధ్యేయం కానప్పుడు ఇటువంటి కాలేజీ కాదండి. ఎవరైతే ఐటీ సీట్ కొట్టాలని ధ్యేయం లక్ష్యం పెట్టుకుంటాడో వాడు ఆ పరీక్షలు ఎదుర్కొంటుంటాడు, కష్టపడతాడా, అమ్మో నాన్న అంటాడు, కానీ చదువుతూనే ఉంటాడు. ఎవరికైతే నాకు ఆ సీట్ వచ్చినా రాబడి పర్వాలేదు, నేను మాత్రం పట్టుకున్నాడు ఉండాలి, నేను ఇలా అంత కష్టపడకుండా మామూలుగా చదువుకుంటే చాలా అనుకున్న వాడు మాత్రమే అటువంటి దాన్ని వదిలేసి బాబు నేను చదవాలని చెప్పి వచ్చేస్తాను. నిజంగా లక్ష్యంతో వెళ్ళినవాడు, సీట్ కొట్టాలనుకున్నవాడు ఆ కష్టాన్ని ఎదుర్కొని కింద మీద పడి ఏదో ఒక రకంగా దాన్ని నిలదొక్కుని విజయం సాధించుకుని వస్తాడు. అదే విధంగా ఎప్పుడైతే భక్తుడి యొక్క లక్ష్యం భగవంతుని చేరడం అవుతుందో అప్పుడు ఆ భక్తుడు మాయాదేవి యొక్క పరీక్షల్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. ప్రతి పరీక్ష తన మంచి కోసమే అన్న భావన ఉంటాడు. ఈ స్టూడెంట్ ఎవరైతే ఐఐటి లేకపోతే మెడికల్ సీట్ కొట్టాలనుకున్నవాడు ఎలాగే ప్రతి పరీక్షకి రెడీ అవుతుంటాడో, ప్రతి పరీక్ష చదువుతూ ఉంటాడు, ప్రతి పరీక్ష ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఎందుకని? నాకు తెలుసు దీని వెనకాల నా మంచి ఉంది అన్న విషయం తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా దాంట్లో విసుగు చెందడు, దాన్ని విరక్తి పొందడు. అదేవిధంగా ఇప్పుడు ఏనాడైతే మనం ఈ మాయాశక్తి యొక్క లక్ష్యం మనం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నది మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో మాయాశక్తి పెట్టి పరీక్షలు మనం ఎదుర్కొంటాం, కానీ సంసిద్ధంగా ఉంటాం. ఆ ఎదుర్కోవడం ద్వారా మనం భగవంతుడి దగ్గర అవుతూ ఉంటాం. అంచేత ఎప్పుడైతే మనం ఆ మాయాశక్తి పరీక్ష మనం వదిలేస్తామో ఆ మాయాశక్తి ఏం చేస్తుంది? భగవంతుడి దూరం. అంటే ఐఐటి సీట్ రావాలంటే రావాలి, ఆ దరిదాపుల్లో లేకపోతే మనం ఎప్పుడైతే మనం కోచింగ్కి వెళ్ళడం లేదు, పరీక్ష రాయడం లేదు, చదవడం లేదంటే బ్యాక్ వెళ్ళిపోతాం, మన ఛాన్సెస్ అంత తగ్గిపోతుంటాయి. ఏ మాయాశక్తి అయితే మనల్ని భగవంతుడి దూరం తీసుకెళ్తుందో అదే మాయాశక్తి మనల్ని భగవంతుడి దగ్గర కూడా అయ్యేటట్టు చేయగలదు. అంచేత మనం మాయాశక్తిలో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజు తన యొక్క ఉదాహరణ ద్వారా మనకి చూపిస్తున్నాడు. ఆయనకి శాపం వచ్చినా సరే దానికి అతిగా రియాక్ట్ అవ్వకుండా ఆ వచ్చిన పరీక్షని మనం ఏ విధంగా భగవంతుడి దగ్గర అయ్యేటట్టుగా ఉపయోగించుకోవచ్చు అన్నది తన యొక్క ఉదాహరణ ద్వారా మనకి చూపిస్తున్నాం. అంచేత ఏ మాయాశక్తి, ఏ కలి ప్రభావం వల్ల ఆయన ఈ శాపాన్ని ఎదుర్కొన్నాడో ఆ కలి ప్రభావాన్ని ఆయనకి వరదానం అయిపోయింది, తొందరగా భగవద్ధాం వెళ్ళే అవకాశాన్ని ఇచ్చినట్టుగా అయిపోయింది. అది అవపోయి ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సి వచ్చేది. కానీ ఆ కలి ప్రభావం వల్ల ఆయన శాపం పొందాడు. ఆ శాపం వల్ల ఆయన 7 రోజులు నేను భగవద్ధాం తొందరగా భగవద్ధాం వెళ్ళిపోయేటట్టు చేసింది. అంటే ఏ మాయాశక్తి అయితే తన మీద ప్రభావం చేసి తనని
అదో పాలు చేయాలనుకుంటే ఆ మాయాశక్తి భగవంతుడి దగ్గర తీసుకు. ఈ విధంగా మనం మనకున్న పరిస్థితులకి ఒక సరైన విధానంలో మనం ప్రతిస్పందిస్తే ఈ బహిరంగ శక్తి అంతరంగ శక్తిగా మారిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ విదురుడు, అంటే మనం ఇంకా చదువుతాం. విదురుడిని కూడా దుర్యోధన పంపించేస్తాం బయటికి. యుద్ధానికి ముందు దుర్యోధనుని చేసిన తప్పుల్ని ఆయన నిందిస్తుంటే దుర్యోధన పాపం వచ్చి ఇక నువ్వు మా ఉప్పు తిని వాళ్ళ వాసాలు లెక్కపడుతున్నావు, ఇది మౌపుడు నువ్వు అదేం చెప్పి నీలాంటి పొట్టి పేర్చించడం పావన పోషించడం అని చెప్పి తిడతాడు. దానికి ఆయన విరక్తి వచ్చి వెళ్ళిపోతాడు. చాలా పెద్ద అవమానం. ఆయన ఎంతో శ్రేయోభిలాషి, ఏనాడు కూడా ఒక పైసా ఆశించకుండా వాళ్ళ యొక్క శ్రేయస్సుని కోరుకునే వ్యక్తే. కానీ ఆయన అలా నిందించేటప్పటికి విజయుడు చాలా పాపం వస్తుంది, చాలా పాపం, చాలా బాధ కలుగుతుంది. కానీ దాన్ని ఆయన మార్చుకుంటాడు. తీర్థయాత్రకి వెళ్ళిపోయి మహాత్ములు మైత్రేయ ఋషి, ఉద్ధవుడు, ఇటువంటి వాళ్ళందరినీ 10 మంది మహాత్ములందరినీ కలవడం, వాళ్ళ ద్వారా కృష్ణ కథ విని ఆయన ఆనందాన్ని పొందారు. అంటే ఆ మాయ పెట్టిన పరీక్షని ఆయన మార్చేశాడు, ఉపయోగపడింది. ఈ విధంగా మనం ప్రతిస్పందించిన విధానాన్ని బట్టి ఈ బహిరంగ శక్తి అంతరంగ శక్తిగా మారుతుంది. చేత మనం సరైన మనకి ఈ ప్రకృతి మన యొక్క భౌతిక కోరిక తీర్చడానికి డిజైన్ చేసింది అయినప్పటికీ కూడా మనం ఈ ప్రకృతితో మన సరైన విధానంగా మనం ప్రతిస్పందిస్తుంటే ఇదే ప్రకృతి మనం భగవద్ధామం తీసుకెళ్ళడానికి ఒక మాధ్యమంగా మారిపోతుంది. అంచేత భక్తులు చేయగలుగుతారు. ఎవరైతే దీన్ని నేర్చుకుంటాడో, ఇలాగ మన పరిస్థితుల్ని భగవద్ధామం చేరడానికి అనుకూలమైనగా మార్చగలిగే దారిని చూడగలుగుతాడో, వాడు భగవంతుడు అతి తొందరలో చూడగలుగుతాడు. ఆ విధంగా భగవంతుడి దగ్గరికి చేత ఎప్పుడైతే ఈ మాయా ప్రభావాన్ని సమయించడం అంటే అటువంటి తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కదాన్ని భగవంతుడు చేయాలని ఒక అవకాశంగా మలుచుకునే శక్తి అది ఎలాగొస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు అయినప్పుడు. ఆ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు ఎలాగొస్తుంది? ఎప్పుడు మనం శ్రవణం చేస్తామో సరైన శుద్ధభక్తుల నుంచి అది చేయడం ద్వారా మనం జ్ఞాన సంపన్నులమై మనం చేస్తాం. సో ఈ విధంగా మనం భగవంతుని మనం చూడవచ్చు. ఇప్పుడు 35 నుంచి 39 వరకు భగవంతుని యొక్క పరమాత్మ భగవాన్ వీటి కోసం స్థుతి తత్వాల కోసం వర్ణించబడుతుంది. అందులో 35, 36 ఈ శ్లోకం నెక్స్ట్ శ్లోకం కూడా పరమాత్మ యొక్క లక్షణాలని వివరిస్తున్నారు. ఇంత ముందు వరకు బ్రహ్మ అంటే బ్రహ్మం అంటే యూనివర్సల్ విశ్వరూపం, విరాట్ రూపం కోసం చెప్పేవారు. ఇప్పుడు పరమాత్మ భగవంతుడి యొక్క సాక్షాత్కారాల కోసం చర్చించుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు. అందులో 35, 36 పరమాత్మ యొక్క లక్షణాల కోసం వర్ణన చేయబడుతుంది. ఏంటి పరమాత్మ యొక్క లక్షణాలు? జన్మాని కర్మాని యకర్తుర్జన్యసచ వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతే. ఈ విధంగా మహాత్ములైన వారు అజుడును అకర్తుడును అగు వ్యాధగుహుడైన భగవాన్ని జన్మ కర్మలను వర్ణించి ఉన్నారు. అతడే ఉత్పత్తి అయి ఉన్నాడు. పరమాత్మ లక్షణాలు అజుడు
అకర్తుడు. కర్తడు అంటే చేయనివాడు, ఏం చేయనివాడు. అలాగే వ్యాధగుహ్యుడు మూడోది. మళ్ళీ వ్యుత్పత్తి ఉత్పత్తి 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 అంటే హృదయ యొక్క పతి, అతడే ఉత్పత్తి ఉన్నాడు. అంటే ఉత్పత్తి అంటే హృదయం యొక్క పతి ఎవరు? హృదయంలో ఉన్నవాడు హృదయానికి పతి పరమాత్మ. పరమాత్మ లక్షణాలు ఏంటి? మూడు: అజుడు, అకర్తుడు, వ్యాధుడు. అంటే ఆయన జన్మ తీసుకోవడం మనలాగా, అంటే మనలాగా ఒక శరీరంలో ప్రవేశించి తీయడం రావడం, శరీరం వదలడం, శరీరం అవసరం మనలాగా ఆయనకి అవసరం ఉండదు. మన మీద ప్రేమ కొద్దీ మనతో పాటు ఉంటున్నాడు తప్ప ఆయనకి మన శరీరం అవసరం లేదు. మనకి మన ఆత్మకి శరీరం అవసరం. ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఆత్మ భోగైశ్వర్యాన్ని భోగించలేదు, ఈ భౌతిక ఐశ్వర్యాన్ని భోగించలేదు. ఈ భౌతిక ఐశ్వర్యాన్ని భోగించాలి, భౌతిక వస్తువుల ద్వారా మన ఆనందాన్ని పొందాలి అంటే మనకి భౌతిక శరీరం ఒకటి అవసరం. అంచేది మనం ఈ శరీరాన్ని అంగీకరిస్తుంది. కానీ భగవంతుడికి ఈ శరీరం అవసరం లేదు. మరి మనతో పాటు ఎందుకుంటున్నాడు? మరి ఈ శరీరం ఎందుకుంటున్నాడు? మనతో పాటు ఉండాలి, మనల్ని వదలలేక. ఇంతే తప్ప ఆయనకి ఇది అవసరం. ఆయన లక్షణాలు ఏంటి? అజుడు, అకర్తుడు, ఏమి చేయడు. ఏం చేస్తాడు? ఆయన సాక్షిభూతమై ఉంటాడు, సాక్షిభూతుడిగా నిలబడతాడు. అంతే వేదగుహ్యుడు, వేదాల ద్వారా తెలుసుకోలేము. సో ఈ విధంగా ఆయన భగవానుడు భాషల ప్రభుపాలు, భగవానుడు జీవుడు ఇరువురులో దివ్యులే, కానీ వీరిరువురు నిత్యులే. భగవంతుడు జీవుడు ఇద్దరు కూడా దివ్యులు, అంటే వాళ్ళిద్దరు కూడా నిత్యులే, నిత్యం ఉండేవాళ్ళే. మరి భగవంతుడికి మరి జీవికి తేడా ఏంటి? జన్మను పొందిన అంతమైన మృత్యువాత పడు జీవుడు భౌతిక ప్రకృతి నియమములచే బంధితులైనట్టు వారు. మనం ఎప్పుడైతే జన్మ పొందుతాం అప్పుడు మనం మృత్యుని పొందుతాం. అది జీవుడి యొక్క లక్షణం. భగవంతుడు అలాగే ఉండదు. రెండోది భౌతిక ప్రకృతి నియమాలచే బద్ధులం అయిపోయాం. భౌతిక ప్రకృతి యొక్క నియమాలకి మనం బంధితులు, వాటిని జవదాటితే శిక్షించబడతాం. కానీ భగవంతుడికి అది వర్తిస్తుంది, అది తేడా. కానీ భగవాన్ జన్మము అంతర్ధానములు అన్నవి భౌతిక ప్రకృతిక కలాపములు కావు. అంటే మనలాగా పుట్టిగా మరణం అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది, మనం ఏం చేయలేం కదా. భౌతిక ప్రకృతి నియమం, ప్రకృతి నియమం ఏంటి? పుట్టిన వాడికి మరణం తప్పదు అని. మనం ఎన్ని చేసినా సరే మరణించాల్సింది, మనం దాన్ని ఇచ్చేయగలం. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు కాబట్టి ఎప్పుడు ఉంది. అవి కేవలం భగవాన్ అంతరంగ శక్తి యొక్క కార్యములే. ఆత్మానుభవం అనే దివ్య ప్రయోజనం కంటే అట్టి దివ్య కార్యములు మహర్షులచే వర్ణింపబడినవి కదా. భగవంతుడికి జీవుడికి ఉన్న లక్షణం తేడా ఏంటి? భగవంతుడు ప్రకృతి నియమాలకి బద్ధుడు కాదు, మనం బద్ధుడు. రెండోది ఆయన మనలాగా జన్మ మృత్యులకి ఆయన లోన్ కాడు. ఆయన అంతర్ధానం అవుతాడు, అవతరిస్తాడు. కానీ ఇష్టానుసారం మనకు అది లేదు. మన ఇష్టానుసారం అవతరించడం మళ్ళీ మాయమవడం మనకి అవదు. కాబట్టి మనం పూర్తిగా మాట్లాడతారు. ఆయన నచ్చినప్పుడు ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన్ని మనం ఏమంటాం? అవతరించడం, అంతర్ధానం. పుట్టికే లేనటువంటి భగవానుడు జన్మించినట్టుగా గోచరించునని శృతులు పలుకుతున్నవి. ఆయనకి నిజానికి పుట్టుక లేదు, కానీ పుట్టుక ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటాది. ఇంత తప్ప ఆయనకి మనలాగా పుట్టుక లేదు.
మనం గోచరిస్తుంటుంది మనకి అనిపిస్తుంటుంది కాబట్టి మనం దాన్ని నిజం అనుకుని ఊహిస్తూ ఉంటాం, చెప్పు నిజానికి అది కాదు. ఆయన మనలాగా జన్మ తీసుకోదు. ఇంకా లక్షణాలు, మిగతా లక్షణాలు ఏంటి? సవాయితం మమోఘ లీల సృజత్యవత్యతి న సజ్జతేస్మిన్ భూతేషు చాంతరహితః స్వతంత్రః షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశ. అమోఘ లీలామయుడైన భగవానుడు షడేంద్రియములకు ప్రభువు. షడ్ ఇంద్రియాలు, షడ్ ఇంద్రియాలు అంటే 6 ఇంద్రియాలు. ఏది 6 ఇంద్రియాలు ఎవరికి తెలుసా? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. అంటే పంచేంద్రియాలు, మనస్సు నా ప్రభు. రెండు రకాల పంచేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏవి? పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ప్రభు. కర్మేంద్రియాలు అంటే అవి కూడా ఇదే కదా ప్రభు. స్పర్శ. అవి ఆటల పంచేంద్రియాలు అనొచ్చు కదా. మనసు, బుద్ధి. జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారమా? జ్ఞానేంద్రియాలు, మనస్సు ప్రభు. మనకి మన యొక్క పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలనే పంచేంద్రియాలు అంటారు, కర్మేంద్రియాలు కాదు. అంటే జ్ఞానేంద్రియ ఇది ఏంటో ఎవరు తెలుసా? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. నాలుక కాదు, యాక్చువల్గా గొంతు, నోరు. నోట్లో నాలుక వస్తుంది, గొంతుగా వస్తుంది, రెండు వస్తాయి. నోరు, నోరు. ఓకే, ఒక విధంగా నాలుక, నాలుక రుచి చూస్తుంది, అది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా నాలుక కూడా అనుకోవచ్చు. మనం దేని ద్వారా అయితే మనకు జ్ఞానం సముపార్జన చేస్తాం, చూడడం ద్వారా, వినడం ద్వారా, వాసన ద్వారా, మాట్లాడడం లేదంటే రుచి ద్వారా, స్పర్శ ద్వారా. ఈ ద్వారా మనకి ఈ 5 జ్ఞానం మనకి ఏ ఇంద్రియాల ద్వారా వస్తా ఆ ఇంద్రియాలని పంచేంద్రియాలు అంటారు. పంచేంద్రియాలు అనుకుంటే కర్మేంద్రియాలు కూడా ఇదే, దాన్ని కూడా పంచేంద్రియాలు అనొచ్చు, దీన్ని కూడా పంచేంద్రియాలు అనొచ్చు. కానీ పంచేంద్రియాలు అంటే ఇది జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అంటారు. మరి 6వది ఏంటి? మనస్సు. భగవద్గీతలు కూడా చెప్తాడు, మనస్సుతో కలిసి పంచేంద్రియాల ద్వారా మా జీవుడు కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అది ఎక్కడ వస్తుంది? తెలుసా శ్లోక? మమేవాంస జీవలోకే జీవభూత సనాతన మనస్సస్యానింద్రియాని. మనస్సష్ట్య అంటే 6, మనస్సుతో కలిపి 6. జీవుడు నా యొక్క అంశమే, అంటే నాలాగా ఆనందంగా ఉండాలి. కానీ ఈ భౌతిక ప్రకృతితో పోల్చుకుంటూ భౌతిక ఉండడం వల్ల ఈ 6 ఇంద్రియాలతో ఆయన బాధపడుతూ ఉన్నాడు అని చెప్తాడు. ఈ విధంగా అక్కడ కూడా భగవద్గీతలో ఈ 6 ఇంద్రియాల కోసం చెప్తాడు. అలాగే ఇక్కడ షడేంద్రియులకు ప్రభువును, షడ్విభూతి పూర్ణుడును అయి ఉన్నాడు. భగవానుడు షడేంద్రియాలకి ప్రభువు. షడ్విభూతులు ఏంటివి? ఐశ్వర్యము,
యశస్సు, వైరాగ్యము, Yes. జ్ఞానము, బలము, అందము, వైరాగ్యము, కీర్తి, కీర్తి, అది యశస్సు, ఐశ్వర్యం, ఇంకా జ్ఞానం, జ్ఞానం, నాలెడ్జ్, అదే జ్ఞానం, వైరాగ్యం అయిపోయింది కదా. ఇంకా బలము అది అందం అది కాదు, బ్యూటిఫుల్, అందం, ఐశ్వర్యం సౌందర్యం అంటే చెప్పాను కదా. ధనం, 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 బలం, అందం, జ్ఞానం, వైరాగ్యం, ఇది కీర్తి, 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 వైరాగ్యం. 6. తన కార్యములకు ఏ వాతము ప్రభావితులు కాకుండా అతడు విశ్వమును సృష్టించి పోషించి లైవ కావిస్తున్నాడు. చూడండి, భగవంతుడు ఎలా అంటాడు, తన కార్యాలతో ఏ మాత్రం ప్రభావితులు కాదు. అంటే తను చేస్తున్న కార్యాలతోటి ప్రభావితులు కాడు. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రభావితులు అవ్వడు. మనం ఏదైనా కార్యం చేసామంటే అది సక్సెస్ అయితే ఒకలాగా ఉంటాం, ఫెయిల్ అయితే ఒకలాగా ఉంటాం. కానీ భగవంతుడు వాటితో సంబంధం లేదు. కార్యాలు చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ సక్సెస్ అయినా పట్టించుకోడు, ఫెయిల్ అయినా పట్టించుకోడు. అంటే తన కార్యం ఏ మాత్రం ప్రభావితం కాకుండా అతను విశ్వములన్నింటినీ సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లైవ్ చేస్తున్నాడు. ప్రతి జీవి ఎందును వసించు ఆ దేవుడు సదా స్వతంత్రుడై ఉన్నాడు. ప్రతి జీవి ఎందు కూడా వసిస్తున్నాడు, నివసిస్తున్నాడు. అంచేత నివసిస్తున్నారు కాబట్టి ఈ విద్యలో బంధించబడ్డాడు అంటే కాదు, స్వతంత్రుడు, స్వతంత్రుడు. సో ఈ విధంగా ఇవి పరమాత్మక లక్షణాలని చెప్పారు. ఇంత ముందులో 2, 3 ఏంటి, అజుడు, అకర్తుడు, వ్యాధగ్రహుడు. ఇప్పుడు దీంట్లో ఇంకోటి షడేంద్రియుల ప్రభువు, సడ్ ఐశ్వర్యవంతుడు, తన కార్యాలతో ఏ మాత్రం ప్రభావితం కాడు, విశ్వాలన్నింటినీ పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, దయ చేస్తున్నాడు. దాంతోపాటు ఇంకొక లక్షణం ఏంటి, పరమాత్మకి ప్రతి జీవి యందు నివసిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇవి పరమాత్మ యొక్క లక్షణాలు. ఇక్కడ ప్రభుపాదు మనకి దీనికోసం కొద్దిగా ఒక నోట్స్ షేర్ చేస్తాను, చూడండి. మనం చదువుదాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో అర్థం చేస్తాను. ఇది జీవ అంటే ఇది కృష్ణ చక్రవర్తి అంటే చెప్తున్నారు. ఏవం అంటే రిజెక్టింగ్ ది 2 మెటీరియల్ ఫార్మ్స్. అంటే ఏవం అంటే మాత్రమే, అంటే భౌతిక రూపాలని అతీతము అని అర్థం. ఏమో అంటే ఈ పరమాత్మ రూపం మన హృదయంలో ఉన్నప్పటికీ, భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ కూడా వీటితో ఎటువంటి సంబంధం లేదు. 2 రకాలైన రూపాలు ఏటివి, స్థూల రూపం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఈ రెండింటికి సంబంధం లేదు. జీవుని యొక్క పుట్టిక మరణాలు ఈ భౌతిక పదార్థాలతో సంబంధం కలిగి ఉంది. కానీ భగవంతుడి యొక్క పుట్టిక అంతర్ధానాలు అనేవి భౌతిక వస్తువులతో, భౌతిక పదార్థాలతో సంబంధమే లేదు అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు దీంట్లో చెప్తున్నారు, జీవ గోస్వామి express that one may become free from ignorance of identifying with gross and subtle bodies by gaining full spiritual knowledge. This will allow one to see Lord. Okay. So ఇది కింద ఆల్రెడీ మనం చెప్పేసాం.
ఇక్కడ భగవంతుడిని ఎవరు ఇక్కడ భాషల ప్రభుపాలు చెప్తున్నారు. ఈ శ్లోకంలో అతను అమోఘ లీలగా వర్ణింపబడినాడు. అమోఘ లీలడు, అద్భుతమోఘ లీల అంటే అద్భుతమైన లీలలు తీసేవాడు అని అర్థం. అది కూడా ఒక లక్షణం మర్చిపోయాను. అనగా అతన్ని సృష్టి యందు శోక కారణం అనేది ఏదిను లేదని ఆ పదం సూచిస్తున్నది. అమోఘం అంటే అద్భుతం అంటే అర్థం ఏంటంటే శోకం లేనిది సృష్టిలో, అంటే లోపం లేనిది అని అర్థం. ఏదైనా లోపం ఉంటేనే మనం శోకిస్తాం, అంతే శోకించడం లేదంటే లోపం లేదు అని అర్థం. అతని సృష్టి యందు కలత చెందవలనని ఎత్తించువారే కలత గురి అగుదురు. ఎవరైతే కలత పొందాలని మనం ప్రయత్నిస్తుంటారో వాళ్ళు మాత్రమే, లేదా కలత చేయాలని చెప్పి ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రం కలత చెందుతూ ఉంటారు తప్ప నిజానికి అది కలత చెందడానికి ఎటువంటి ఇది లేదు ఈ భౌతిక జగత్తులో. త్రివిధ తాపములకు లోనయ్యుండు బద్ధ జీవులకు ఉద్ధరించుట కొరకే అతడు విశ్వములను సృష్టించి పోషించి కాలక్రమం వాటిని నశింపజేయును. ఆయన విశ్వాలను ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు సృష్టిస్తున్నాడు, ఎందుకు పోషిస్తున్నాడు? ఈ బద్ధ జీవుని తాపత్రయాల నుంచి బయట తీయడం కోసం, అంతే తప్ప వేరేది ఏం లేదు. అట్టి కార్యములు వచ్చే ఏ మాత్రము ప్రభావితం కాకుండా అసలు ఉడరించగలడు. అదే సృష్టిస్తూ మళ్ళీ పోషిస్తూ లైన్ చేస్తూ ఒకసారి రెండుసార్లు చేయగలం, రోజు ప్రతిసారి చేయాలంటే కష్టం. సృష్టి మొదలైనప్పటి నుంచి వెళ్ళిపోయేటప్పటికల్లా ఎన్నిసార్లు జరుగుతుందంటే ఈ సృష్టి కొన్ని కోట్ల సార్లు జరుగుతుంది. కొన్ని కోట్ల సార్లు ఈ సృష్టి జరగడం లై జరగడం జరుగుతుంది. ప్రతిసారి అది కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. చూడండి, అర్థమవుతుందా? ప్రతి సృష్టి కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అలాగా సృష్టి ఈ సృష్టి జరగడం ఇదవడం కొన్ని కోట్ల సార్లు జరుగుతుంటుంది. అన్నిసార్లు చెయ్యాలి అంటే విసుకుపోకుండా ఎవరు చేయగలరు? మనమైనా ఇల్లు 2 సార్లు కొట్టామంటే చిరాకు పడిపోతాం. పనులు డబ్బులు ఇస్తున్నా సరే వాళ్ళు కూడా చిరాకు పడిపోతుంటారు. కానీ భగవంతుడు తను చేసే కార్యాలతో ప్రభావితుడు అవడు కాబట్టి ఆయన ఇది చేయగలుగుతూ ఉన్నాడు. ఇంకా 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 సుగంధ పూర్ణమైన వస్తువుతో బంధం లేకుండానే దాని సుగంధం మనుషుడు గ్రహించు రీతి బాహ్యమునకే ఆ దేవదేవుడు భౌతిక జగత్తు సంబంధం కలిగి ఉన్నాడు. కనుకనే ఎంత యత్నించును దాన ప్రవృత్తి కలగా అతను అనేది చూడలేదు. ఎలాగైతే ఎక్కడైనా సుగంధ భరిత వస్తువు ఉందంటే దాంతో మనం సంపర్కం లేకుండానే దాని యొక్క సుగంధాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. అలాగే భగవంతుడు కూడా మన యొక్క భౌతిక శక్తితో అంటే ఇక్కడ ఉంటూ ఆధ్యాత్మిక శక్తితో ఆ సంబంధం లేనట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాడు. మన శరీరంలో ఉంటే మన శరీరంలో ఉన్నదంతా భౌతిక శక్తి. భౌతిక శక్తిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తి సంబంధం లేని కనబడుతున్నప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాడు. అంచేత మనం ఎంత దీన్ని దాన ప్రవృత్తి కలవాలి ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. ఏ విధంగా ఇది సాధ్యం అనేది అర్థం చేసుకోవాలి. ఎవరైతే భక్తులో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు దీన్ని. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, there are many other remarkable qualities of Lord. First, his unlimited power is described. అంత అనంతమైన అమోఘ లీల అంటే అనంతమైన శక్తి కలగాలని. ఫ్రమ్ ఫార్ ఆఫ్ ది లార్డ్ సెన్సెస్ ది 6 సెన్స్ ఆబ్జెక్ట్స్. ఆయన మనలాగా సంపర్కం లేకుండానే 6 రకాలైన ఇంద్రియాలతోటి ఆయన అంతటినీ అనుభూతి పొందుతూ ఉంటాడు. మనం ఇప్పుడు ఏదైనా చూడాలంటే ఆ వస్తువు మనకి సంపర్కం కళ్ళ ముందుకు వస్తేనే మనం చూడగలుగుతాం, లేకపోతే చూడలేము. ఏదైనా వినాలి అంటే ఆ వస్తువు మన కళ్ళ ముందు మన చెవుల ముందుకు వస్తేనే మనం వినగలుగుతాం, లేకపోతే లేదు. ఇప్పుడు మన కోసం ఎవరో ఎక్కడో చర్చిస్తూ ఉండొచ్చు,
మనకు తెలియదు, కానీ భగవంతుడు కదా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ జరుగుతుంది, మన క్లాస్ లో ఇలా కూర్చున్నాం అన్న విషయం భగవంతుడికి ఆల్రెడీ తెలుసు. భగవంతుడు దాన్ని నోట్ కూడా చేసుకుంటున్నాడు. అంచేత ఆయన షడ్గుణ షడేంద్రియ ప్రభు. అలాగే ఈజ్ మాస్టర్ ఆఫ్ 6 సెన్సెస్. ఆయన అలాగని చెప్పి ఆయన ఈ ఇంద్రియాలకు లోబడిపోలేదు. ఇంద్రియాలకి ఆయన నియంత్రికుడు, ఆదేశుడు. ఈజ్ మాస్టర్ ఆఫ్ 6 auspicious qualities. Thus he experiences happiness arising from these qualities. అంచేది 6 షడైశ్వర్యాలకి ఆయన ప్రభువు కాబట్టి ఆ షడైశ్వర్యాల వాళ్ళు వచ్చే నాటకం నందు నటుని వల్లే వర్తించి భగవాని నామరూప లీలల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతం చేసుకుంటారు. అట్టి వాటిని మనసులో భావించడం గాని వాక్కు ద్వారా పలుకుట గాని వారికి సాధ్యం కాదు. చూడండి భగవంతుడి యొక్క ఇది. భగవంతుడు ఎలా చేస్తాడు, ఇందరు పరమాత్మ ఎలా ఉన్నాడో తెలుసు ప్రతి ఒక్కరికి. భగవంతుడు ఎలా ఉంటాడట, నాటకం నుండి నటుల వల్లే వర్తిస్తాడు. ఒక నాటకంలో నటుడు నటించేది నిజం కాదు, ఆయన యొక్క స్వభావం కాదు అది. ఇప్పుడు బయటకు తాగుబోతే ఉంటాడు, కానీ నాటకంలో మంచివాడుగా యాక్ట్ చేయాల్సి వస్తుంది. లేదా బయట మంచివాడే ఉంటాడు, కానీ నాటకంలో తాగుబోతూ యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆయన యాక్ట్ చేస్తాడు, ఆ విధంగా వర్తిస్తాడు. లేదా భార్య బలిని వేధించిన వాడుగా యాక్ట్ చేస్తాడు, కానీ నిజానికి అలా ఉండకపోవచ్చు ఆ వ్యక్తి. అంచేత భగవంతుడు నాటకాలు వేసి నాటకదారికి లాగా ఉంటాడు, నటుని వల్ల ఉంటాడు కాబట్టి ఆయన యొక్క లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఎవరికైతే ఈయన నటిస్తున్నాడు, నిజానికి ఈయన నిజ స్వరూపం వేరు అన్నది అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ నటుని అర్థం చేసుకోగలరు. లేకపోతే ఆ సినిమాలో చూసిందే నిజం అనుకుంటారు. అటువంటి మూర్ఖులకి ఇక్కడ మూర్ఖులు అంటున్నారు. అటువంటి మూర్ఖులకి భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం కానీ నామాన్ని ఉచ్చరించడం కానీ జరగదు, అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. అంచేత అందుకనే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎప్పుడైతే భగవంతుడు మళ్ళా అవతరించాడో పుడుతున్నాడో వాళ్ళు మళ్ళా పుట్టాడు, అయితే మనం ఆయన ఒకే అన్న భావనలోకి వస్తుంది. నిజానికి ఆయన నటిస్తున్నాడు అనే విషయం మనం గుర్తించాలి. ఆయన జన్మ లేకపోయినా జన్మించినట్టుగా కనబడుతున్నాడు. అది నటన. అలా జన్మించినట్టుగా కనబడడం అది ఆయన యొక్క నటన. ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతే అటువంటి వాళ్ళు భగవంతుడి నామాన్ని ఉచ్చరించడానికి కూడా చేయలేరట. వాళ్ళకి అటువంటి పలుకుట కానీ వారికి సాధ్యం కాదు. భగవంతుడు అంత దూరం చేసేస్తాడు వాళ్ళు. మనం ఈ భగవంతుడి యొక్క రూప నామాలని మనం ఇచ్చేయాలంటే మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఉనికిని మనం గుర్తించాలి. పరమాత్మ రూపంలో కూడా భగవంతుడి రూపంలో మనం గుర్తించగలిగినప్పుడే మనం భగవంతుడి యొక్క కరుణని మనం ఆయన యొక్క రూపాన్ని స్మరించగలుగుతాం, ఆయన నామాన్ని మనం ఉచ్చరించగలుగుతాం. అయితే అలా లేకుండా తీసేస్తాడు. పరతత్వం యొక్క దివ్య ఆధ్యాత్మిక స్వభావం ఎవరునూ సరైన రీతిలో వర్ణించలేరు భాషను చెప్తున్నారు. ఇటువంటి పరతత్వమైన భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక దివ్య స్వభావాన్ని ఎవరు కూడా సరైన వర్ణించలేదు. కనుకనే పరతత్వం మనోవాక్కులకు పరమైనదిగా వర్ణించబడింది.
ఇక 2 రకాలైన కామ్య కర్మరతులు సాంఖ్యతత్వవేత్తల నుండి ఇరువురు భౌతికవాదులలో కామ్య కర్మరతులు పరతత్వం గురించిన జ్ఞానం ఉంటారు. ఎవరు? కామ్య కర్మరతులు, సాంఖ్యతత్వవేత్తలు. వీళ్ళిద్దరు. వారి ఇద్దరిలో ఎవరికి కామ్యకర్మరతులు పరతత్వం కూర్చున్న జ్ఞానం ఏమాత్రం కలిగి ఉంటారట. కామ్యకర్మరతులు అంటే వాళ్ళు ఎప్పుడు నేను చేసిన దానికి ఏదో ఒకటి సాధించాలి, ఏదో లాభం పొందాలి అనుకున్న వాళ్ళు అన్న భావనలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భగవంతుడితో ఎటువంటి భగవద్ జ్ఞానం ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందలేరు. వాళ్ళకి ఎంతసేపు నేను ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమొస్తుంది అంటే ఆలోచిస్తుంటారు. కాబట్టి భగవంతుడు సంబంధించి ఇక్కడ భౌతికంగా వాళ్ళకి కావాలి. ఓకే, నువ్వు ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఎవరు చూసారు, మాకు అవసరం లేదు. అందుకనే కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, చేస్తుంటే వాళ్ళు దాన ధర్మాలు చేశారన్న భావన ఉండదు, వాళ్ళకి ఎంత పేరు రావాలి. పుణ్యం వస్తుంది కదా మాకు తర్వాత విషయం. మా బ్యానర్ లేకపోతే పేరు లేదు, పెడతారా పెట్టరు. అందరి ముందు బ్యానర్ పెట్టాలి. అలా ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు సో చెప్పినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి ఆ భౌతిక బెనిఫిటే కావాలి తప్ప ఆ ఆధ్యాత్మిక బెనిఫిట్ లేదు. కామ్య కర్మరతులు అంటే వాడు ఏదైనా పని చేస్తే దానికి ఏదో ఒక లాభం కనబడాలి వాళ్ళకి. అంచేది వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని తెలుసుకోలేరు. భగవంతుడి జ్ఞానం ఎప్పుడు ఉండదు. మీరు ఇంత దానం చేస్తే మీకు భగవంతుడు చాలా పుణ్యం ఇస్తాడంటే ఇది ఇస్తాడంటే వాళ్ళకి ఎక్కదు. దానివల్ల మేము ఇక్కడ ఇంత బ్యానర్లు పెడతాం, ఇక్కడ ఇన్ని బ్యానర్లు చేస్తామండి, ఇలా చేస్తామండి, ఇన్నిసార్లు చెప్తామండి, ఇంతమంది తెలుస్తుందండి అదని చెప్తే అప్పుడు వాళ్ళు దానం చేస్తారు. కామ్య కర్మరతులు భగవంతుని తెలుసుకోలేదు. అంచేత మనోకల్పనా పరులు అంటే ఎవరు అని చెప్తున్నారు. మనోకల్పనా పరులు కామకర్మలు ఎందు విఫలత్వంలో చెందిన వారే దృష్టిని పరతత్వం వైపులకు మళ్లించి మనోకల్పన ద్వారా అర్థాన్ని తెలుసుకున్న కోరుదురు. మనోకల్పన అంటే ఎవరంటే ఈ కామకర్మరతులు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు, ఫెయిల్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా భగవంతుడిని ఊహించుకోవడం మొదలు పెడతారు. ఇలా చేస్తే ఇది దీని అర్థం ఇదే, ఈయన భగవంతుడు ఇంకేంటండి, భగవంతుడికి ఎక్కడ ఉంటాడు, మన పనిలోనే ఉన్నాడు, మనసులో ఉన్నాడు. ఇలా ఏవో చెప్తుంటారు. కొన్నిసార్లు నేను చాలాసార్లు వింటుంటాను, వాళ్ళకి అసలు ఏం చెప్తున్నారు కూడా అర్థం అవుతుందా అని అనిపిస్తుంది నాకు. అంత అజ్ఞానం ఉంటారంటే అసలు వాళ్ళు మాట్లాడుతున్న దానికి వాళ్ళు పోలుస్తున్న దానికి సంబంధమే ఉండదు. ఆయన ఏదో సంబంధం కలిపేసి ఇదంతే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. నిజంగా అర్థమయ్యే వాళ్ళు అంటున్నారా లేదంటే మొక్కుబడికి అంటున్నారా, మాకు చాలా డౌట్ వస్తుంది. మనోకల్పన అంటే అలాగే ఉంటుంది. చిన్నపిల్లలు చూడండి, కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంది, ఇక్కడ ఏదో మా అన్నం చేస్తుంటాడు, అక్కడ ఏదో దేనికో కలిపేస్తూ ఉంటాడు, ఈ అన్నానికి దానికి లింక్ పెడుతుంటాడు. సో మనోకల్పన అంతే అంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ కామ్యకర్మరతులు అంటే ఏదో పొందడంలో ప్రయత్నిస్తారు, విఫలం అవుతున్నారు. ఇంకా అప్పుడు కొత్త ఫిలాసఫీ మొదలు పెడతారు. ఇలాగైతే ఇలాగవుతుంది, అలాగైతే ఇలాగవుతుంది, దీనివల్ల భగవంతుడు ఇలాగవుతుంది, భగవంతుడు ఇలా చేస్తాడు, భగవంతుడు ఇదే, భగవంతుడు అలాగా ఇలా కల్పన చేస్తుంది. మనోకల్పన చేసే ఫిలాసఫీ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ వాళ్ళందరూ కూడా ఒక విధంగా కామ్య కర్మరతులు, వాళ్ళ భక్తితో సంబంధం లేదు. పరమ పురుషుని మాయాజాలంతో మోసపడిన వారైనందున అభక్తులు కామ్య కర్మము మరియు మనోకల్పన ఎంతగా నిష్ణాతులైనను సదా అజ్ఞానం మీద నిలిచినందురు. ఇటువంటి వాళ్ళు ఎంత నిష్ణాతని, ఎంత స్కిల్ని, ఎంత నేర్పతనాన్ని భౌతికంగా సాధించినప్పటికీ
వాళ్ళు ఆధ్యాత్మికంగా అజ్ఞానులుగానే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా మనోకల్పన. అందుచేత వాళ్ళు ఆ మనోకల్పన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరినీ భగవంతుడు ఏం చేస్తాడు, మాయాజాలంలో పెట్టేస్తాడు. అందుకే ఇంతకు మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మాయాప్రభు సమయింపజేసినప్పుడే మనం యథాస్థితి వెళ్ళగలుగుతాం అని చెప్పి. ఎవరైతే ఇలా మనోకల్పన చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా మాయలో కూరుకుపోతూ ఉంటారు. ఈ విధంగా ఉమ్, అట్టి అట్టి వారికి పరతత్వము రూపరహితము, నామరహితము, కర్మరహితము. ఎవరైతే ఈ కల్పన లేదు, అటువంటి భగవాని దివ్య నామ రూపములను భౌతిక నామ రూపములతో సమానము భావించడి కారణంలో నిక్కముగా అజ్ఞానందు నిలిచినట్టు వారి కాగలరు. ఇటువంటి కారణం మనోకల్పన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు భగవంతుడి పేరుని ఈ భౌతిక వస్తువులతోటి పోల్చి రెండింటిని పోలుస్తూ ఉంటూ రెండింటిని సమాన స్థాయిలో తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా భగవంతుడి విషయంలో వాళ్ళు అజ్ఞానులుగానే ఉండిపోతారు. వాళ్ళు భగవంతుడి పూర్తిగా తెలుసుకోలేరు. అయితే ఇప్పుడు మరి ఏ విధంగా తెలుసుకుంటారు ఈ భగవంతుడిని? ఇక్కడ మూర్ఖులు తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా తెలుసుకుంటాం చెప్తున్నారు. ఎలా తెలుసుకోవచ్చు కృష్ణుడు? సవేద ధాతు పదవీం పరస్య దురంత వీరస్య వధాంగ పానే యో మాయయానంత తయానువృత్యా భజేత తత్పాద సరోజగంధం. రూపాంగ పాని అని శ్రీకృష్ణ భగవాను చరణ కర్మలకు నిష్కపటముగాను విక్షేపరహితముగాను అనుకూలముగాను సేవ నన్నరించడి వారే ఆ విశ్వ సృష్టికర్త యొక్క వైభవమును, శక్తిని, దివ్యత్వమును సంపూర్ణంగా అవగాహన చేసుకొనగలరు. ఏం చేయాలంట? మన కృష్ణుని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎలాగా? రగంధ మరి శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలములకు నిష్కపటముగా, ఎటువంటి కపటం ఉండకూడదు. ఓకే, నేను కోరికలతో వచ్చాను అంటే నేను కోరికలతో వచ్చానని చెప్పుకోవాలి. భగవంతుడు నాకు కోరికలతో రాకూడదు దగ్గరికి, కానీ నాకు కోరికలు వదలలేదు, నేను ఈ కోరికలతోటే వచ్చాను కానీ నీ శరణాగతి తీసుకొస్తున్నాను. ధ్రువుడు వెళ్ళింది కోరికలతో వెళ్ళాడు, కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళాడు, కోరికలు తీర్చుకోవడానికి తపస్సు చేశాడు. కానీ భగవంతుడు ఆయన శుద్ధిని చేస్తాడు. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం నిష్కపటంగా విక్షేపరహితంగా అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా సేవ చేయాలి. ప్రతికూలంగా ఉంటే స్మరణ, కంసుడు కూడా స్మరించాడు, రావణాసురుడు స్మరించాడు, హిరణ్యకశిపుడు స్మరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా భగవంతుని స్మరించారు, మనకంటే ఎక్కువ స్మరించారు, మనకంటే తీవ్రంగా స్మరించారు. అనుకూలంగా లేదు, ప్రతికూలంగా స్మరించారు. కాబట్టి వాళ్ళు భక్తులు పొందే స్థాయికి వాళ్ళు భక్తులు పొందే స్థాయిని కానీ భక్తులు పొందే ఆనందాన్ని కానీ వాళ్ళు పొందలేకపోయారు. అంతేదా అనుకూలంగా ఉండాలి. సేవ చేసినా సరే ఆ సేవ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా అంటే భగవంతుడికి నచ్చేదిగా ఉండాలి, భగవంతుడికి మనకు భగవంతుడికి అది ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అప్పుడు చేసినప్పుడు ఆయన యొక్క వైభవాన్ని, శక్తిని, దివ్యత్వాన్ని అన్నిటి మనం అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడిని మనం తెలుసుకోవాలి అంటే ఏం కావాలి? నిష్కపటంగా ఉండాలి, విక్షేపరహితంగా ఉండాలి, అనుకూలంగా. విక్షేపరహితం అంటే విక్షేపం అంటే డౌట్స్, సంశయం లేకుండా, సంశయం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా, డౌట్ ఉండకూడదు. విక్షేపణ విక్షేపం
క్షేపించారు అంటే కొద్దిగా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే కొద్దిగా మార్చి చేయడం, అంటే డౌట్స్ ఉండదు, డౌట్స్ లేకుండా సంశయం, ఎటువంటి సంశయం లేకుండా సంపూర్ణ విశ్వాసం. హరే ఇక్కడ కృష్ణ ప్రభుజీ, ఇందాక పద్యంలో భౌతిక నామరూపాలతో సమానం కావిస్తారంటే ఎలా ప్రభు? నాకు అర్థం కాలేదు. ఆ అంటే భౌతిక నామరూపాలు, భగవంతుడి నామరూపాలు భౌతిక నామరూపాలతో పోలుస్తారు. అంటే ఇప్పుడు చూడండి, భౌతిక నామరూపాలు అంటే ఇప్పుడు మనకి పాలు 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 జపం చేసిన పాలు వస్తాయి మన దగ్గరికి, రావు. రావు. అంచేత నువ్వు ఊరికి ఒకసారి కూర్చుని రామా రామా రామ అంటే నువ్వు దగ్గర వెళ్ళిపోతావు ఏంటి అంటారు. చాలా మంది అంటూ ఉంటారు కూడా కదా, ధ్యానం చేయాలి సార్, అంతేగాని ఈరోజు జపం చేసుకుంటే హరే కృష్ణ అంటే వెళ్ళిపోతాం అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? పాలు 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 రావు కాబట్టి కృష్ణ కృష్ణ అన్న సరే కృష్ణుడు రావని పోలుస్తున్నారు. అర్థమవుతుంది. అర్థమైంది ప్రభుజీ. అది అలాగే. సో ఇక్కడ శుద్ధ భక్తుడే ఎందుకు తెలుసుకుంటాడు కృష్ణుడు అనే విషయాన్ని ప్రభుపాద చెప్తున్నాడు. కామ్యకర్మ ఫలములు మనోకల్పం నుండి సంపూర్ణంగా ముక్తులై ఉన్న కారణంగా శుద్ధ భక్తులైన వారే శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యమైన నామమును, రూపమును, కర్మలను అవగాహన చేసుకున్నారు. శుద్ధ భక్తులు ఎందుకు అవగాహన చేసుకుంటారు? వాళ్ళు కామ్యకర్మ ఫలాల నుంచి, మనోకల్పం నుంచి సంపూర్ణంగా ముక్తులై ఉంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం సేవ చేస్తే దానికి ప్రతిఫల అపేక్ష ఉండదు, ఫలాన్ని ఆశించరు. రెండు, మనలో కల్పన అంటే విక్షేపణ అన్నాం కదా, అంటే వాళ్ళు మనం ఏదో ఊహించుకుంటూ కూర్చోరు, శాస్త్రంలో ఉన్నట్టుగా అంగీకరించి దాని ప్రకారం వాళ్ళు స్మృతి చేస్తూ ఉంటారు. అలా ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడి దివ్య నామాన్ని, రూపాన్ని, కర్మలను అవగాహన చేసుకోగలుగుతారు. అట్టి శుద్ధ భక్తులు విశుద్ధమైన భక్తియుత సేవ ద్వారా పొందగోరు స్వలాభం ఏమిదేను ఉండదు. వాళ్ళు భక్తి సేవ వలన వాళ్ళు సేవ చేస్తుంటారు, కానీ ఆ సేవ వల్ల పొందాల్సిందంటూ వాళ్ళకి ఏమి ఉండదు. మరి ఎందుకు చేస్తుంటారంటే ఆ సేవ భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు పడుకున్నా సరే మనం ముద్దులు ఆడుతుంటాం, ఇచ్చేస్తుంటాం, ఏదో చేస్తుంటాం, ఆ పిల్లవాడిని నవ్వించాలని మనం ప్రయత్నిస్తుంటాం ఏదో ఒకటి. అక్కడ మన ఆయన పదపడాలి, దీని రకాల ఉద్దేశం ఏంటి? ఆ పిల్లవాడు అడగలేదు నన్ను ఇలా కదుపు అలా చేయాలి, ఆయన నవ్వించాలి, ఆయన నవ్వుతే ఆ నవ్వుని తీసి మనం ఆనందించాలి, అదే లక్ష్యం. కానీ పిల్లవాడు నన్ను నవ్వించని ఎక్కడ అడగడు. అందుకని అక్కడ చింటూ అంటే అది అని చెప్పి చెప్పట్టుకుంటే ఏవో చేస్తూ ఉంటాం. అవి ఎప్పుడైతే నవ్వుతాడో మనం ఆనందపడిపోతుంటాం. అదే విధంగా భక్తుడు కూడా భగవంతుడిని ఏదో రకంగా సేవ చేస్తూ భగవంతుడి ఆనందాన్ని చూడాలనుకుంటుంటాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆనందపడుతుంటాడో ఆ ఆనందాన్ని చూస్తూ భక్తుడు కూడా ఆనందపడిపోతుంటాడు. అంతే తప్ప దానికోసమే, ఆ భగవంతుడి యొక్క ఆనందం కోసమే ఆయన సేవ చేస్తున్నాడు తప్ప దాన్ని చేసి పొందాలని కాదు. భగవంతుడి ఆనందాన్ని అనుభూతి పొందుతామా ప్రభు? అప్పుడు ఎలా తెలుస్తుంది? అనుభూతేనా? ఎందుకు పొందుతాం కదా. ఏనాడైతే మనం ఈ నిష్కపటం, ఉపేక్ష, అనుకూల భక్తి సేవల్లో మనం నియుక్తం ఆ రోజు మనం చూడగలుగుతాం, భగవంతుడి యొక్క అనుభూతి పొందగలుగుతాం. ఆయనకు వైభవాన్ని, శక్తిని, దివ్యత్వాన్ని అందిస్తే మనం అనుభూతిస్తాం.
ఎటువంటి కపటము లేకుండా నిర్విరామ సేవను వారు సహజముగా నిర్వహించురు. ఎటువంటి కపటం ఉండదు. జస్ట్ అంటే ఏదో మొక్కుబడి కాదు, స్వతహాగా ఆనందించి చూస్తుంటారు. భగవాను సృష్టి అందలి ప్రతి ఒక్కరు ఆ దేవదేవునికి ప్రత్యక్షముగానో పరోక్షముగానో సేవను వరించుచునే ఉన్నారు. మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికో ఒకరికి సేవ, మనం భగవంతుడికి సేవ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రధానికి సేవ చేస్తున్నారు. ప్రత్యక్షంగా కొంతమంది చేస్తున్నారు, పరోక్షంగా కొంతమంది చేస్తున్నారు. ప్రత్యక్షంగా అంటే నియమించినట్టుగా చేస్తున్నారు. పరోక్షంగా అంటే నియమాలను ఉల్లంఘించినందుకు పడే శిక్షను అనుభవిస్తూ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక నియమాన్ని ఉల్లంఘించాను, దాని శిక్ష జైల్లో ఉన్నాను అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాన్ని నేను మళ్ళీ అనుసరిస్తున్నాను కదా. ఆ జైల్లో ఉండాలని చెప్పి నిర్ణయించింది ఎవరు? గవర్నమెంటే. అంచేత ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మనం భగవంతుడి నియమాన్ని మనం ఉల్లంఘించలేము. అదే విధంగా మనం భగవంతుని సేవ చేస్తున్నట్టే. జైల్లో ఉంటూ జైల్లో చెప్పినట్టు వింటున్నాం అంటే గవర్నమెంట్ చెప్పినట్టు వింటున్నట్టే. మన ఆలోచన నేను గవర్నమెంట్ వ్యతిరేకిని, గవర్నమెంట్ చెప్పింది ఒప్పుకోనని చెప్పి అన్నాను, కానీ ఒప్పుకుంటున్నాం ఇక్కడ. అక్కడ ఒప్పుకోవడం లేదు, కానీ ఇక్కడ ఒప్పుకుంటున్నాం. సో ఏదో రకంగా మనం గవర్నమెంట్ చెప్పినట్టే వింటాం. అదే విధంగా భగవంతుని సేవ చేస్తూ ఉంటాం. ఈ నియమం నుండి ఎవరు మినహాయింపబడలేదు. ఎవరు కూడా ఈ భగవంతుని సేవ చేయడం అన్న నియమం నుంచి ఎవరికి మినహాయింపు లేదు. ప్రత్యక్షంగానా పరోక్షంగానా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవ చేస్తూనే ఉంటారు. అని చెప్పదు నేను భగవంతుని మీద నమ్మకమే లేదండి. కానీ భగవంతుడి యొక్క పిల్లలైన వాళ్ళ పిల్లల్ని పోషించడం ద్వారా భగవంతుడు సేవ చేస్తున్నారు. ఎవరు కూడా మినహాయించలేదు. భగవాన్ మాయా ప్రభావం పరోక్షంగా సేవ కూర్చిన వారు ఆ దేవదేవుని ప్రతికూలంగా సేవను కూర్చున్నట్టు వారు. ఎవరైతే పరోక్షంగా చేస్తారో వాళ్ళందరూ ప్రతికూలంగా చేస్తున్నారు, అనుకూలంగా కాకుండా. కానీ ఆ దేవదేవుని ప్రియ ప్రతినిధి అయిన అంతరంగిక శక్తి నిర్దేశంలో నిలిచి ఆ దేవదేవునికి ప్రత్యక్షంగా సేవను అందించు వారు అనుకూలమైన సేవను అందించుతున్నారు. ఎవరైతే ఉన్నట్టుగా భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారో వాళ్ళందరూ భగవత్ సేవని అనుకూలంగా చేస్తున్నారు. ఎవరైతే అలాగా కారో వాళ్ళందరూ ప్రతికూలంగా చేస్తున్నారు. కానీ రెండిట్లోనూ ఉన్నది సేవే, భగవద్గీత సేవ. అట్టి అనుకూల సేవను గూర్చని వారే భగవద్భక్తులు. భౌతిక కరుణచే వారు ఆధ్యాత్మిక తత్వమునందరి రహస్యమును నెరగగలరు. కానీ మనోకల్పనా పనులు మాత్రమే సదా అజ్ఞానాంధకారమునందే నిలిచిపోదు. సహజమైన అనురాగ కారణమున తన భక్తియుత సేవలో నెలకొన్న వారిని స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే ఆత్మానుభవ మార్గమున నడిపించని భగవద్గీత యందు తెలుపబడింది. సహజమైన అనురాగ కారణం తన భక్తి సేవలో నెలకొన్న వారిని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆత్మానుభవ మార్గంలో నడిపించని భగవద్గీత. ఎవరికైతే సహజంగా అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భగవంతుని మెప్పించాలి, భగవంతుని ఆనందింపబర్చాలి అనే సహజమైన గుణంతో సేవ చేస్తారో వాళ్ళని భగవంతుడే నడిపిస్తాడు. అది ఎక్కడ చెప్పాడు భగవద్గీతలో? ఎక్కడ చెప్పాడు? ఎవరు గుర్తు అవుతుందా? దైవీ హేషైవనమయి మాయా దుర్తయ జన్మనామం అని చెప్పండి. కాదు, రెండు కూడా కావు. మద్గత్ ప్రాణ కాదు. దైవీ ప్రకృతి ఆశ్రిత అని వస్తుంది శ్లోక. ఆ శ్లోక స్టార్టింగ్ మర్చిపోయాను, అని గుర్తుందా? దైవీ ప్రకృతి ఆధీనంలో ఉంటారు.
భక్తులు. మహాత్మానస్తు మాం దేవి పార్థ మమ మాయా మహాత్మానస్తు మహాత్మనాస్తు మాం పార్థ మాం పార్థ దైవీ దైవీ ప్రకృతి దైవీ ప్రకృతి ఆశ్రిత దైవీ ప్రకృతి ఆశ్రిత మహాత్మానస్తు మాం పార్థ దైవీ అదే అనుకుంటుంది కదా, మహాత్మనాస్తు మాం పార్థ. అదే మహాత్మనాస్తు మాం పార్థ దైవీ ప్రకృతి భాషితాః భజంత రంజన మనుషో జ్ఞాత్వా భూతాది మగి. 9:13. మహాత్మనాస్తు మాం పార్థ. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. నన్ను ఆది అవ్యయుడైన దేవునిగా ఎరిగి ఉండిచే వారు పూర్తిగా నా భక్తిత్వ సేవలో నెలకొని ఉంటుంది. అంచేత ఇక్కడ ఈ భగవంతుడి యొక్క ప్రతినిధిని, ప్రియ ప్రతినిధులు అందరూ అంతరంగ శక్తి నిర్దేశంలో నిలిచి ఉంటారు. అట్టి అనుకూల సేవను కూర్చుని వారే భగవద్భక్తులు. భగవత్ కరుణించే వారు ఆధ్యాత్మికత్వం నందు రహస్యం నిలవగలరు. కానీ మనోకల్పన పరులు మాత్రమే సదా అజ్ఞానాంధకారం మీద నిలిచిపోదురు. సహజమైన అనురాగ కారణంగా తన భక్తి సేవలు నెలకొనే వారిని స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ ఆత్మానుభవం నడిపించని తెలియదు. భగవద్ధాములను ప్రవేశించుటకు ఇదియే రహస్యము. కామ్యకర్మలు కల్పనలు ఎన్నడూను తత్కార్యములకు యోగ్యతలు కాజాలవు. అది అంచేత ఎప్పుడైతే భక్తి సేవ కాకుండా మనం మనోకల్పన కానీ లేదంటే కామ్యకర్మలు కానీ చేస్తే మనం భగవద్ధామం వెళ్ళడానికి అర్హం సంపాదించలేము. ఇక లాస్ట్ శ్లోక భగవద్ యొక్క దీనికి మరి అంటే ఇది భగవంతుని మనం ఎలా తీసుకోవడం. మరి నేను తెలుసుకున్నాం, కానీ ఈ భౌతిక బంధాలు వదలడం లేదే నన్ను. నాకు జ్ఞానం ఉంది, చేయాలని కోరిక ఉంది, కానీ బయటపడలేకపోతున్నాను. నా బద్ధస్థితిని బయటికి రాలేకపోతున్నాను. మరి ఏం చేయాలి? దానికి ఎలాగ నేను బయటపడను? అది 39 శ్లోకాలు చెప్తున్నాడు. అతేహ ధన్య భగవంత యుక్తం యద్వాసుదేవే లోకనాథే కుర్వంతి సర్వాత్మకమాత్మ భావం నయత్ర భూయ పరివర్త విగ్రహ. ఈ జగమునందు అటువంటి విచారణలను గావించడం ద్వారానే ఎవరైనాను ధన్యులను తత్వజ్ఞాన పూర్లను కాగలరు. ఎటువంటి విచారణ? భగవంతుడికి నిష్కపటగా విపేక్ష లేకుండా అనుకూలంగా సేవ చేయాలనే తలపును ఆ ఆ ద్వారానే ఎవరైనా ధన్యులను తత్వజ్ఞాన పూర్ణులను కాగలరు. యాలయన ఆ విధమగు పరిస్థితులే లోకనాథుడైన శ్రీకృష్ణ భగవాను ఎలా దివ్యమగు ప్రేమను ఉత్పన్నం చేసి ఘోరమైన జన్మ మృత్యు పరంపర నుండి 100 పాలు అభిమనొక్కుచున్నవి. ఇది అందరి ప్రశ్న. ఇది మనకి జ్ఞానం ఉంది, వినాలి, ప్రయత్నిస్తున్నాం, అయినా సరే బయట పాడలేకపోతున్నాం. ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా నిష్కపటంగా భగవంతుడి సేవ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. జగన్ అటువంటి విచారణ కలిగి గావించుతున్నాయి. ఎటువంటి విచారణలు? బాగా ముందు దాంట్లో చెప్పారు, రథాంగపాణి శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలములకు నిష్కపటముగాను విపేక్షరహితముగాను అనుకూలంగాను సేవను అందించడం.
ఆయన యొక్క దివ్యత్వాన్ని ఇవన్నీ అవగాహన చేసుకోగలుగుతారు. అటువంటి విచారణ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం ధన్యులం తత్వజ్ఞానపూర్ణం అవుతాం. ఏ విధంగా అవుతుంది మరి? నేను ప్రయత్నిస్తున్నానే, నేను అలా చేయాలని ప్రయత్నిస్తున్నాను, మరి నాకు ఇప్పుడు అంత కనిపించలేదు. దానికి ఉదాహరణ చెప్తారు. ఎలాగంటే లోకనాథుని కృష్ణ భగవాన్ దివ్యముకు ప్రేమ ఉత్పన్నం చేసి అటువంటి ప్రశ్నలు ఎవరైనా ఆ విధముగా ప్రశ్నలే లోకనాథుని ఏమిటి, ఏ విధంగా సేవ చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఏ విధంగా భగవంతుడు నాకు ప్రసన్న అవుతాడు, ఏం చేస్తే భగవంతుడు నచ్చుతుంది, ఈ విధంగా ప్రశ్నించడం ద్వారా ఏమవుతుందట, శ్రీకృష్ణ భగవాన్ దివ్యముకు ప్రేమ ఉత్పన్నం అవుతుంది. రాను రాను మనకి భగవంతుడి మీద ప్రేమ పుడుతూ వస్తాడు. అందుకనే పూర్వం బాల్య వివాహాలు చేయడం కదా ఒక ఉద్దేశం. అది చిన్నప్పటి నుంచి పెళ్లి అయిపోయింది, ఎవరికి తెలియదు పెళ్లి అయినట్టు, చిన్నప్పుడే చేసేస్తారు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలప్పుడు వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఏదో ఆటలాగా అనిపిస్తుంది, పెళ్లి చేసేసుకుంటారు పిల్లలు. తర్వాత పెద్ద అయ్యాక ఏం చేస్తారు, ఆ పిల్లవాడు వస్తాడు అత్తారింటికి, వాడు ఎందుకు వస్తున్నాడో తెలియదు. వెళ్ళరా మీ అత్త దగ్గర చెల్లి కలిసి అక్కడ తల్లిదండ్రులు పంపిస్తారు, ఈయన వస్తాడు, అల్లు గారు వచ్చారని చెప్పి వీళ్ళందరూ ఆనందపడిపోయి అంతా అన్ని చేస్తారు. ఆ పిల్లవాడు అయితే మా పాటలో ఉంటాడు. ఈ అమ్మాయి ఏం చేస్తారు, అది అనిపిస్తున్నా ఆయన తినే వరకు అక్కడ కూర్చో, తినదారు ప్లేట్ తీయించు. ఈ విధంగా ఆ సేవ చేయడం వల్ల ఈ అబ్బాయి ఆ అమ్మాయిని గమనిస్తుంటాడు, ఆ అమ్మాయి అబ్బాయిని గమనిస్తుంటాడు. ఈ విధంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సేమ్ అదే విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడు మనం ప్రేమపూర్వకంగా ఎటువంటి నిస్వార్థం, ఎందుకంటే అప్పుడు ఆ చిన్న వయసులో వాళ్ళకి స్వార్థం ఉండదు. తల్లి చెప్పింది ఒకటే ఉంటది, భయం, తిడతాదేమో అని చెప్పి భయం మీదనే కూర్చుంటారు. అంత తప్ప ఈ అబ్బాయి నుంచి ఏది ఆశించి కానీ, లేదా ఆ అబ్బాయి కూడా అమ్మాయి నుంచి ఆశించి ఉండదు. సో అక్కడ అది ప్యూర్ శుద్ధత్వంతో ఉంటుంది కాబట్టి వాళ్ళ భావన కూడా, బంధం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే ఎప్పుడైతే మనం భగవంతుడితోటి ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా మనం గురువు చెప్పినట్టుగా చేస్తూ ఉంటామో, లేదా శాస్త్రాలు చెప్పినట్టుగా చేస్తూ ఉంటామో, మనలో భగవంతుడి మీద ఆ ప్రేమ అనేది పుట్టుకుని వస్తుంది, దివ్య ప్రేమ. ఆ విధంగా మనం భగవంతుడికి అది పుట్టుకొస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ప్రేమను ఉత్పన్నం చేసి దివ్యమైన జన్మ మృత్యు పరంపర నుండి 100 పాళ్ళు అభయం వస్తుంది. ఇక్కడి నుంచి బయటపడేటట్టు చేస్తుంది అభయం 100%. ఎప్పుడైతే మనం అలా చేస్తామో గ్యారంటీ 100%. అంచేత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం భగవంతుడి సేవలో నిష్కపటంగా, నిరాపేక్షతో, వివక్షం లేకుండా మనం సేవలో ఉంటుంది. సేవలో మనం నియుక్తులై ఉంటే ఒక రోజుకి మనం ఈ జన్మ మృత్యు బంధాలను తెంచుకుని బయటకు పోతాం. ఆ విధంగా మనం ఈ బద్ధస్థితి నుంచి భగవద్ధామకి వెళ్ళే స్థాయి వరకు ఈ 30వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు ఎంతో చక్కగా వివరించబడి ఉంది. దాని తర్వాత ఇంకా భాగవతం యొక్క స్టోరీ, భాగవతం యొక్క గొప్పతనాన్ని కోసం చెప్తారు 40 నుంచి 44 వరకు. అది మనం మళ్ళీ వచ్చే వారం చర్చిద్దాం. ఈ రోజు చర్చిస్తే దాని మీద ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ధన్యవాదాలు. ప్రభుజీ, మీరు అన్నారు కదా ఇప్పుడు భగవంతుడు సంతోషపడేలా అంటే భగవంతుని తృప్తి పడేలా సేవ చేయాలి. కానీ మనం సేవ చేస్తాం, కానీ భగవంతుడు ఎట్లా మనతో తృప్తి అయిందా, మనతో సంతోషం అయిందా అని ఎట్లా తెలుస్తుంది ప్రభు?
ఎందుకు ఏం చెప్పాను, ఎలా చేయాలని చెప్పాను? గురువు చెప్పిన ప్రకారం. గురువు చెప్పినట్టు. గురువు చెప్తుంది చేస్తే గురువు ఆనందపడితే మనం భగవంతుడు ఆనందపడినట్టు. కానీ గురువు ఆనందపడ్డారు మనకి ఎట్లా తెలుస్తుంది ప్రభు? ఇప్పుడు అంటే మనకంత ఇప్పుడు మనము గురువుతో అంత మన కనెక్షన్ లేనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ప్రభు? చూడండి, గురువు మనకి కనెక్షన్ అన్నది గురువు లేదనుకుంటే మనం అంత తప్పుతాను మరొకటి లేదు. అంటే లేదంటే అంత మనకు ఇప్పుడు కొంతమంది ఎట్లా దగ్గర నుంచి సర్వీస్ చేస్తారు, వాళ్ళందరినీ గుర్తుపడతాడు మనల్ని. అంటే మహారాజుకి మనం తెలుస్తాం, కానీ మనకు ఎవరైతే దగ్గరగా సేవ చేస్తారో వాళ్ళంతా మనకు ఇది ఉండదు కదా ప్రభుజీ. అని మనం అనుకుంటున్నాం. అది మనం చేసేది ఏంటంటే మనం లౌకికంగా చూస్తున్నాం. మన సంబంధం ఆ రకంగా వస్తే ప్రభుపాద వారికి భక్తి సిద్ధాంత సరస్వతికి ఉన్న సంబంధం చాలా తక్కువ మిగతా సన్యాసులతో చూసుకుంటే. అవునా కదా? అవును. మిగతా సన్యాసులందరూ ఆయనతో పాటు ఉండేవారు, ఆయనతో పాటు హాస్టల్లో ఉండేవారు, ఆయనతో పాటు తిరుగుతుండేవారు. ప్రభుపాద ఎప్పుడు గృహస్థగా ఉంటూ ఎప్పుడో వచ్చినప్పుడు కలుస్తుండేవారు, కలిసినప్పుడే కొద్ది రోజులు ఆయనతో తిరుగుతుండేవారు, లేకపోతే మళ్ళీ ఆయన పని ఆయన చూసుకుంటుండేవారు. కానీ ప్రభుపాదకున్న బంధం వాళ్ళందరినీ కంటే దాటిపోయింది. నిజంగా మనకి శారీరక సంబంధమే సంబంధం అనుకుంటే ప్రభుపాద వారు ఎక్కడో దూరంగా ఉన్నారు. అది కాదు. ఆధ్యాత్మిక దాంట్లో చైతన్యం ముఖ్యం. మనం ఎప్పుడైతే మన గురువులు ఇచ్చిన ఆదేశాలని పాటించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో ఆ ప్రయత్నంలోనే సఫలం అవ్వక్కర్లేదు, ప్రయత్నంలోనే మనం శుద్ధం అయిపోతాం. అంచేత మనం ఏనాడైతే మన గురువు ఇచ్చిన ఆదేశాలను మనం పాటించడానికి ప్రయత్నిస్తున్నామో ఆ రోజే మనం భగవంతుని మనం సంతృప్తి పరుస్తున్నట్లు. ఆ పాటించడంలో ప్రయత్నంలో మనం విఫలం అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే భక్తి అన్నది రిజల్ట్ తో సంబంధం లేదు, ప్రయత్నంతో సంబంధం. భగవంతుడు చూసేది ప్రయత్నమే, ఫలాన్ని చూడడు. అందుకే ఇంతకుముందు కూడా చెప్తారు. ఇప్పుడు మనం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళే ఇద్దరు, ఒకడేమో ఆ రెండు గంటల్లో 50 పుస్తకాలు అమ్మి వచ్చాడు, వాడు ఒక పుస్తకం అమ్మాడు. మేనేజర్ బుక్ గోడౌన్ లో వాడి లెక్క ప్రకారం వీడి మంచి బుక్ డిస్ట్రిబ్యూటర్, వీడి చెడ్డ బుక్ డిస్ట్రిబ్యూటర్. కానీ భగవంతుడి దృష్టిలో ఇద్దరు కూడా 2 గంటలు ప్రయత్నించారు, ఇద్దరికి ఒకటే మార్కులు పడతారు. భగవంతుడు అక్కడ రిజల్ట్ చూడడు. వాడు 50 బుక్ చేశాడు కాబట్టి వాడి మార్కులు, వీడికి 51 బుక్ చేసి తక్కువ మార్కులు అలా పడవు. ఇద్దరు 2 గంటలు వెళ్ళారు, ఇద్దరు 2 గంటలు ప్రయత్నించారు, వచ్చారు, వచ్చి ఇద్దరు 1 మార్కులు. అంచేత మనం ఫలితాన్ని చూడక్కర్లేదు. మనం మన గురించిన ఆదేశాలు, శాస్త్రం చెప్పిన దాన్ని మనం తోచా తప్పకుండా ప్రాప్తించడానికి ప్రయత్నిస్తే భగవంతుని మనం ఆనందపరిచిన వాళ్ళు అవుతాం, గురువుని ఆనందపరిచిన వాళ్ళు అవుతాం. ఆ ప్రయత్నంలో మనం విఫలం అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సక్సెస్ అయిన వారికి ఎన్ని మార్కులు వస్తాయో ప్రయత్నించి విఫలమైన వారికి అన్ని మార్కులు వస్తాయి. ప్రయత్నం చేస్తుంటే ఒక్కొక్కసారి తప్పులు కూడా అయిపోతాయి ప్రభు. అవునివ్వండి, చెప్పాను కదా, విఫలం అవుతున్నాం, తప్పులు చేస్తున్నాడు, విఫలం అవుతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. అవునండి, ప్రయత్నించంగా, ప్రయత్నించిన ఫలితం ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, నేను బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను, ప్రయత్నించాను, విఫలం అవుతున్నాను, ఎవడు కొనలేదు నా దగ్గర. కొన్నిసార్లు కోపం వచ్చి చిరాకు పడిపోయాడు జనాల మీద, తిట్టేస్తున్నాను. ఇన్స్పిరేషన్ కూడా ఉండదు కదా ప్రభు. అంటే మనకు అంటే ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే మన దగ్గర బుక్లు వెళ్ళకపోతే మనకు అదే ఇన్స్పిరేషన్
ఎందుకు ఇన్స్పిరేషన్ పోతుంది? మనం లౌకిక రిజల్ట్ ని చూస్తున్నాం, ఆధ్యాత్మిక క్రెడిట్ ని మనం గుర్తించడం లేదు. అర్థమవుతుందా? ఆధ్యాత్మిక క్రెడిట్ చూసుకుంటే ఆయనకి ఎన్ని మార్కులు వచ్చాయి, నాకు అన్ని మార్కులు వచ్చాయి. ప్రాబ్లం ఏంటి ఇంకా? కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ జనాలందరూ నన్ను మంచి బుక్ డిస్ట్రిబ్యూటర్ అనుకోవాలి, అందరి ముందు నేను ఇది చేశాను చెప్పాలి, అందరూ జై జై అనాలి, మా సూపర్ నేను ఎలా చేస్తాను చెప్పి రావాలి. ఆటల్లో పడ్డాం కాబట్టి మనం ఎప్పుడైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ లో బుక్ రావడం లేదో మనం ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం, లేదంటే ఏదైనా పని మొదలు పెడితే అలా అవుతుంది ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం. కానీ ఫెయిల్ అయినా సరే మనకు ఆధ్యాత్మిక క్రెడిట్ వస్తుంది. ఆయనకి ఎంత సక్సెస్ అయిన వాడికి ఎంత వచ్చిందో మనకి అంతే వస్తుందని మనం చూడగలిగితే ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, గవర్నమెంట్ జాబ్ లో చూడండి, చేసినోడికి అంతే శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఆఫీస్ లో కూర్చున్నోడికి అంతే శాలరీ వస్తుంది. ఎవరు టెన్షన్ తీసుకోడు, ఎందుకంటే రావాల్సిన శాలరీ వచ్చేస్తుంది. కానీ అదే ప్రైవేట్ కంపెనీలో పడి టెన్షన్ పడతారు, ఎందుకంటే అమ్మో నా ఉద్యోగం తీసేస్తాడేమో భయం అవుతుంది రిజల్ట్ రాలేదని చెప్పి. భక్తి గవర్నమెంట్ జాబ్ లాంటిది, ప్రయత్నం చేస్తే చాలు, రిజల్ట్ తో సంబంధం లేదు, శాలరీ వస్తుంది, టెన్షన్ పడితే వస్తున్న అవసరం లేదు ఇంకా. పేరు వస్తుంది, ఎవరైతే కష్టపడుతున్నాడో వారి పేరు వస్తుంది, అందరూ ఆడి దగ్గరికి వస్తారు, ఆఫీస్ లో అందరూ ఆడితో పని చేయించుకుంటారు, వాడిని పలకరిస్తుంటారు, పని చేయని వాడిని పట్టించుకోరు ఎవరు. అదొకటే. అది కాదనుకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు ఆఫీస్ లో. అంటే మనకేంటంటే ఆ పేరు ప్రఖ్యాతులు అవి కావాలన్న ఒక మనకు తెలియకుండా సూక్ష్మ స్థలంలో మనం సెటిల్ గా మనకు ఆ కోరికలు ఉండిపోయాయి కాబట్టి బుక్ డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోతే, బుక్లు వెళ్ళకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోవడం, చిరాకు పడిపోవడం, నాతో అవధి పని నేను వెళ్ళను అని చెప్పి నేను ఇలాంటివన్నీ జరిగిపోతాయి. లేకపోతే మనం ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంచేత భగవంతుడు చెప్పినట్టు నడుస్తుంటే భగవంతుడు ఆనందపడతాడు. అందులో తప్పులు జరగనండి, ప్రాబ్లం లేదు. ఫెయిల్ అవ్వండి, ప్రాబ్లం లేదు. కింద పడండి, ప్రాబ్లం లేదు. ప్రయత్నం మానవద్దు. ఓకే మరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ బ్రదర్. హరే కృష్ణ. ప్రభు మనం నిన్న చదివిన దాంట్లో సారీ ప్రభు, అది ఎవరు చెప్పినట్టు అనిపించింది. నిన్న మనం చదివిన వర్సెస్ లో ఒక వర్స్ లో మనం మార్నింగ్ ఈవినింగ్ ఈ భాగవతం 25 అది వర్సెస్ ఏవైతే ఉన్నాయో అది చదివితే మనం వి విల్ రిలీవ్ ఆఫ్ ఆల్ ద మెటీరియల్ కష్టాలు అని చెప్పి వి విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ద మెటీరియల్ పెయిన్స్ అని చెప్పి. అంటే మామూలుగా మనం ఫస్ట్ శ్రీమద్ భాగవతం చదువుకుంటున్నప్పుడు మనం స్టార్టింగ్ లో ఎలా చెప్పుకున్నామంటే అది ఎటువంటి ఫ్రూటివ్ మెంటాలిటీని ఎంకరేజ్ చేయని పుస్తకం లాగా మనం అనుకున్నాం కదా ప్రభుజీ. అప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఇది మనం ఇలా చేస్తే మనకి ఈ కష్టాల నుంచి దూరం అయిపోతుందా, అలా ఫీలింగ్ వస్తుంది కదా ప్రభుజీ. అది ఇది ఎలాగంటే ఇది భాగవతం యొక్క లక్ష్యం కాదు. భాగవతం ముఖ్య ఉద్దేశం మనకి ఈ ఫ్రూటివ్ యాక్టివిటీలో మనం చేయడం అనేది కాదు. మరి ఇటువంటి కర్మ ఈ ఫలశ్రుతులు ఏంటంటే అవి ఈ సుఖదేవ్ గోస్వామి ఎక్సెస్ లో కలిపి కొన్నిసార్లు ఆయన వరదాన్ని ఇచ్చేస్తుంటాడు ఆయన తరఫు నుంచి. అర్థమవుతుందా? ఓకే, అది ఆయన ఇచ్చిన వరదానం, భాగవతం ఇచ్చిన వరదానం కాదు. కొన్నిసార్లు మనం చూసుకుంటే
మన పిలిచి ఈ స్వీట్ వచ్చి ఇంటి అని చెప్పేసి మనకు ఎవరో బ్రహ్మచారి పిలిచింది, ఎందుకు ఇప్పించాడంటే ఇప్పించాడు, ఆ మంచి మూడ్ లో ఉన్నాడు, ఇప్పించాడు. యాక్చువల్గా మందిరం కలుతుంది, అలాగే ప్రతిసారి ఇప్పిస్తారని కాదు, అవును కదా, మందిరం మన వేరే ఉద్దేశం లేదు. కానీ కొన్నిసార్లు ఓ బ్రహ్మచారికి ఏదో మూడు మూడు బాగుందో లేదా ఏదో అయింది, మనకి స్వీట్ రసం లేదా పిజ్జా ఏదో తినిపించేస్తాడు, పక్కన కూర్చోబెట్టి తినేస్తాడు, స్పెషల్ మన రూమ్ లో తీసుకుని తాను మనం తిందాం అని చెప్పి సంథింగ్ చేస్తారు. అది స్పెషల్ మెర్సీ ఆ బ్రహ్మచారి అది ఇచ్చింది. అలాగే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కొన్నిసార్లు ఎక్సెస్ లోకి వెళ్ళిపోయి ఆయన ఇచ్చిన మెరిసి ఇది, అంత తప్ప భాగవతం తన ఉద్దేశం ఇది కాదు. అర్థమవుతుందా? అది. ఓకే. అది ప్రభు మీరు పీపీటీ పంపిస్తున్నారు ప్రభుజీ, అది అది వైభవ తదేకాత్మ అది పీపీటీ ఓ పంపిస్తున్నారు. పంపించలేదా? ఓకే, ఇప్పుడే ఈ రోజు పంపాలి. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరికి ప్రశ్న ఉందా? ఇంకెవరికి లేకపోతే మనం ఇక ఆపుదాం. ప్రభుపాద की जय, गौरव श्रीमद् भागवतम की जय, गौर प्रेमानंदी।